ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నిర్మల్నండి, ఆంధ్ర కిచెన్ నిర్మల్ని. ఇప్పుడు చపాతీలోకి చికెన్ కర్రీ చేశానండి నైట్. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి. శనగ నూనె అయినా వేసుకోవచ్చండి, నువ్వుల నూనె కానీ ఏదైనా బాగుంటుందండి. ఇప్పుడు 4 లవంగాలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, ఒక అనాస పువ్వు వేసుకున్నానండి. ఒక 5-6 దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను. అనాస పువ్వు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ చెక్క లవంగాలు కూడా ఆయిల్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 1 నిమిషం అట్లా వేగనిచ్చి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. వేగిందండి. ఆనియన్స్ 1 నిమిషం వేయించుకోవాలండి. ½ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నానండి. పసుపు చికెన్ వేసుకున్న తర్వాత వేసుకోవచ్చండి. చికెన్కి పడుతుంది పసుపు. కళ్ళు పన్ని టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడు నీరు వస్తుంది కదండి, ఆ మగ్గేలోగా ఇప్పుడు జీడిపప్పు ఒక 10 వరకు, ఒక 4 స్పూన్లు నువ్వులు, కొంచెం నీళ్ళు, ఒక 4 స్పూన్లు నువ్వులు వేసుకుని వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్గా మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు నీరు వచ్చింది కదండి, ఇది మొత్తం ఎగిరిపోవాలండి నీరంతా. మూత పెట్టుకుంటే సిమ్లో చక్కగా మగ్గుద్దండి. ఇప్పుడు గరం మసాలా అండి, ఒక 2 టేబుల్ స్పూన్లు, 1 స్పూన్ కారం, అంటే మనం పచ్చళ్ళకి వేసుకుంటాం చూడండి ఆ కారం అండి. ఇందాక మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి జీడిపప్పు నువ్వులు, కొంచెం నీళ్ళు పోసి మిక్సీ వేసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి కడిగి పోసుకుందామండి. ఈ నీరంతా చక్కగా ఎగిరారండి. ఇంకొంచెం ఎగిరితే సరిపోతుందండి. ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఉడికిపోద్దండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే అండి, రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర కిచెన్ నిర్మల్ని. కరివేపాకు ఫైనల్గా అట్లా నలుపు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. కామెంట్ పెట్టండి.